శిశు రక్షణ. ఈ చిత్రం శిశు రక్షణ గురించి 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం శిశువు ఆరోగ్యం, పెరుగుదల, పర్యవేక్షణ గురించి కాగా, రెండో భాగం చిన్న పిల్లలకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్సా విధానాల గురించి వివరిస్తుంది. 1వ భాగం శిశువు ఆరోగ్యం, పెరుగుదల మరియు పర్యవేక్షణ. పిల్లలు పుట్టినప్పటి నుండి 3 సంవత్సరాల వరకు వారి బరువును క్రమం తప్పకుండా ప్రతి నెల తూకం ద్వారా చూడాలి. ప్రతి నెల శిశువు బరువు పెరగటం మంచి ఆరోగ్యానికి, పెరుగుదలకు సంకేతం. క్రమం తప్పకుండా శిశువు యొక్క బరువును తూచి చార్టులో గుర్తించి గీత గీసి బిడ్డ పెరుగుదల రేఖ తయారు చేయాలి. ఈ రేఖను తల్లికి చూపించి బిడ్డ పెరుగుదల స్థితిని వివరించడానికి ఉపయోగించాలి. పైకి పెరుగుతున్న గీత శిశువు యొక్క ఎదుగుదలను తెలియజేస్తే, క్రిందకు దిగిన గీత శిశువు అనారోగ్య స్థితికి సంకేతం. దీని గురించి తల్లి ఆలోచించాల్సిన అవసరం ఉంది. శిశువు జన్మించిన మొదటి సంవత్సరంలో చేయించవలసిన వ్యాధి నిరోధక టీకాలను తప్పక వేయించాలి. ఈ టీకాలు శిశువును ప్రాణాంతకమైన 6 రకాల జబ్బుల నుండి కాపాడుతాయి. తల్లిపాలు త్రాగే శిశువులు పోతపాలు త్రాగే శిశువుల కన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఉండటమే కాక, వీరికి కావలసిన పోషకాహారాలన్నీ తల్లిపాల నుండే పొందుతారు. శిశువుకు తల్లిపాలు మొదటి 4 నుండి 6 నెలల వరకు అత్యుత్తమ ఆహారంగా చెప్పవచ్చు. 6 నుండి 12 నెలల వరకు శిశువుకు తల్లిపాలతో పాటు పప్పు, బియ్యం, ఆకుకూరలు, ఉడికించిన నీరు, ఉడకబెట్టిన కూరగాయలు మరియు ప్రాంతీయంగా లభించే పప్పు ధాన్యాలను కూడా పెట్టవచ్చు. అంతేకాక నూనె, బెల్లం మొదలగునవి కూడా రోజులో ఒకసారి ఇవ్వాలి. 1 నుండి 2 సంవత్సరాలలోపు పిల్లలకు తల్లిపాలతో పాటు కుటుంబంలో ఇతరులు తినే ఆహారాన్ని కూడా అందించవచ్చు. తల్లిపాలను ఆహారంలో ఒక భాగంగా కానీ, లేదా భోజనానికి మధ్య, లేదా శిశువు ఆకలిగా ఉన్నప్పుడు గానీ అందించవచ్చు. అలాగే ఇతర ఆహారాన్ని కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. చిన్నపిల్లల పొట్ట పెద్దవారి పొట్ట కన్నా చాలా చిన్నది. చిన్నపిల్లలు రోజంతా తీసుకునే ఆహారం పెద్దవారి ఒక పూట ఆహారం కన్నా చాలా తక్కువ. కావున రోజు శిశువుకు 5 నుండి 6 సార్లు ఆహారం ఇవ్వాలి. శిశువు ఆహారం క్రమంగా ఎలా పెంచాలంటే, తల్లిపాలతో పాటు రాగి, గోధుమల సంగటిని, ఉడికించిన కూరగాయలు, కొంచెం మోతాదులో క్రొవ్వు లేదా నూనె, వెన్న లేదా నెయ్యి, సోయా నూనె, కొబ్బరి నూనె, మొక్కజొన్న నూనె లేదా వేరుశెనగ నూనెలతో వాడవచ్చు. పిల్లలకు విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది వారి కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆకుకూరలు, పసుపు లేదా ఆరెంజ్ రంగు కూరలు అంటే క్యారెట్, గుమ్మడి, టమోటా కూడా ఏ విటమిన్ను అందిస్తాయి. పసుపు మరియు ఆరెంజ్ రంగు కండ కలిగిన పండ్లు అంటే బొప్పాయి, మామిడి కూడా ఏ విటమిన్ను అందిస్తాయి. పాలకు సంబంధించిన ఇతర పదార్థాలు అంటే పెరుగు, మజ్జిగ, వెన్న మరియు గ్రుడ్లు, లివర్, మాంసం కూడా ఈ కోవకు చెందినవే. గ్రామ ఐక్య సంఘాలు నిర్వహించే డే కేర్ సెంటర్లలో అందించే పోషకాహారం శిశువు యొక్క ఆరోగ్యానికి, పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. రెండవ భాగం చిన్నతనంలో వచ్చే అనారోగ్యాలు, శిశు సంరక్షణ, పోషణ. శిశువు యొక్క మానసిక ఎదుగుదల వారి తల్లిదండ్రులు అందించే ప్రేమ, చూపించే శ్రద్ధపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. పుట్టినప్పటి నుండి శిశువును స్పర్శించటం, ఊయల ఊపడం,
కౌగిలించుకోవడం, పరిచితమైన వ్యక్తుల మధ్య ఉంచడం లాంటి చర్యల ద్వారా శిశువు స్పందిస్తుంది. శిశువుల ఎదుగుదలకు ఆటలు చాలా దోహదం చేస్తాయి. ఆటల ద్వారా శిశువు యొక్క శరీరం, మనసు వికసించి ప్రపంచం గురించి మొదటి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెడతారు. తల్లిదండ్రులు కూడా శిశువు ఆటలో సహాయపడవచ్చు. శిశువు 2 నెలలకు పైగా బరువు పెరగనట్టయితే అది తప్పక స్పందించాల్సిన విషయమని తెలుసుకోవాలి. దీనికి కారణం శిశువు అనారోగ్యం లేదా ఆహార లోపం లేదా శిశువుపై తగినంత శ్రద్ధ చూపకపోవడం కారణాలు కావచ్చు. శిశువుకిచ్చే ఆహారం, పట్టే నీరు శుభ్రంగా ఉండకపోయినా అది అనారోగ్యానికి దారితీస్తుంది. అపరిశుభ్ర పరిసరాల వలన పిల్లలు ఎక్కువగా వ్యాధులకు గురవుతారు. కావున పిల్లలు మరుగుదొడ్లనే ఉపయోగించేట్లు చూస్తూ చుట్టుప్రక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా పిల్లలను వ్యాధులకు గురికాకుండా కాపాడుకోవచ్చు. సమతుల్య పౌష్టికాహారం లేకపోవడం మరియు ఇన్ఫెక్షన్ల కారణంగా శిశువు యొక్క శరీరాభివృద్ధి జరగదు. శిశువుకు సరి అయిన ఆహారం అందనిచో అది వారి మానసిక ఎదుగుదలకు కూడా సమస్య అవుతుంది. సాధారణంగా పిల్లల అనారోగ్యానికి కారణం వారు తీసుకునే ఆహారం, నీరు ద్వారా నోటిలో చేరే క్రిములు కారణం. అతిసార వ్యాధికి కారణాలు అపరిశుభ్రత, శుభ్రంగా లేని త్రాగే నీరు, ఎక్కువ జనసాంద్రం ఉండే ప్రదేశాలు, తల్లిపాలు పిల్లలకు లేకపోవడం మరియు పోతపాల పోషణ మొదలైనవి. అతిసార వ్యాధి శరీరంలోని అన్ని ద్రవ పదార్థాలను లాగేసి శిశువు మరణానికి కారణమవుతుంది. అతిసార వ్యాధితో బాధపడుతున్న శిశువుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా అందించడం తప్పనిసరి. అనగా తల్లిపాలు, జావా అనగా ఉడికించిన గంజి లాంటి ద్రవ పదార్థాలు, సూపులు, ఉడుకుతున్న అన్నం పైన నీరు, పండ్ల రసాలు, ఆకుపచ్చ కొబ్బరికాయ నీరు, శుభ్రమైన మంచినీరు, అవకాశం ఉంటే కాచి చల్లార్చిన నీరు, ORS మొదలైనవి. అతిసార వ్యాధికి ORS తో పాటు ఇంట్లో దొరికే ఇతర పానీయాలు ఇవ్వాలి. మందులు వాడరాదు. ఈ వ్యాధితో అపాయకర పరిస్థితి అంటే ముఖ్యంగా పౌష్టికాహారం తీసుకొనకపోవటం మరియు శిశువు శరీరం నుండి పూర్తిగా ద్రవ పదార్థాలు బయటికి వెళ్లిపోవటం. శిశువుకు అతిసార వ్యాధి వల్ల కానీ లేదా తట్టు వల్ల కానీ శరీరంలోని విటమిన్ ఏ పూర్తిగా లోపిస్తుంది. ఈ విటమిన్ ఏ మరలా సమకూర్చడం అంటే తల్లిపాలు ఎక్కువసార్లు శిశువుకు అందించడం, పండ్లు, ఆకుకూరలు తినిపించడం చేయాలి. ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు రావటం సహజం. ఇవి చాలా వరకు ప్రత్యేకమైన మందులు తీసుకోకుండానే తగ్గుతాయి. కొన్నిసార్లు జలుబు నిమోనియాగా మారవచ్చు. నిమోనియాను ఎలా గుర్తించవచ్చంటే తరచుగా ఎక్కువ వేగంతో గాలి పీల్చటం ఒక పెద్ద గుర్తు. ఈ వ్యాధికి వైద్యులు లేదా ఆరోగ్య కార్యకర్త ఇచ్చే మందులు తీసుకోవడం తప్పనిసరి. శిశువుకు మొదటి 6 నెలలు తల్లిపాలు ఇవ్వటం ద్వారా, పౌష్టికాహారం ఇవ్వడం ద్వారాను నిమోనియా వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు. చాలా ఎక్కువ జనాభా ఒకచోట నివసించటం దగ్గు, జలుబు పెరగడానికి కారణమవుతుంది. దగ్గు, జలుబు ఉన్న శిశువును వెచ్చగా ఉంచాలి, కానీ వేడిగా ఉంచరాదు. శిశువు శుభ్రమైన గాలి పీల్చాలి, కానీ పొగతో కూడిన గాలి పీల్చరాదు. మలేరియా దోమకాటు వలన వస్తుంది. రాత్రి సమయాల్లో పిల్లలను దోమకాటు నుంచి రక్షించాలి. దోమతెరలను వాడడం ద్వారా, పొగమందుల ద్వారా అనగా మస్కిటో కాయిల్ వాడడం ద్వారా, కిటికీలు, ద్వారాలకు తెర కట్టడం ద్వారాను దోమలను నివారించవచ్చు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలోనూ, కొలనుల దగ్గర, గుంటల దగ్గర, కాల్వల ఒడ్డున, ఇంటిపైన ఉండే నీటి ట్యాంకుల యందు మరియు
వరి పొలాలలో దోమలు ఎక్కువగా పెరుగుతాయి. సాధ్యమైనంత వరకు తరచూ వీటిని శుభ్రం చేస్తూ దోమల పెరుగుదలను నివారించవచ్చు. మలేరియా ఉన్న ప్రాంతాలలో ఒకవేళ శిశువుకు జ్వరంగా ఉంటే వెంటనే ఆరోగ్య కార్యకర్తకు చూపించి, ఒకవేళ మలేరియాగా గుర్తిస్తే పూర్తి కోర్సును మలేరియా జ్వరం తగ్గేంత వరకు వాడాలి. మలేరియాతో బాధపడ్డ శిశువుకు ఎక్కువ ఆహారం అందించాలి. ఎందుకనగా మలేరియాతో శిశువు ఎక్కువ శక్తిని కోల్పోతుంది. చేతులను శుభ్రంగా సబ్బుతోనూ నీటితోనూ కడుక్కొని మాత్రమే ఆహారాన్ని శిశువుకు అందించాలి. మరుగుదొడ్లను వాడడం ద్వారా, మంచినీటిని మాత్రమే వాడటం ద్వారా, ఒకవేళ పైపుల ద్వారా శుభ్రమైన నీరు సరఫరా కానప్పుడు మరిగించి చల్లార్చిన నీటిని వాడడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. పచ్చి లేదా ఉడికించని ఆహారం తినే ముందు శుభ్రంగా కడగాలి లేదా వండిన తర్వాత తినాలి. నిల్వ ఉంచరాదు. వండిన పదార్థాలు వేడి చేయ తగినవైనట్లయితే పూర్తిగా వేడి చేసి మాత్రమే వినియోగించాలి. శుభ్రమైన ఆహారం తీసుకోవటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఇంటికి సంబంధించిన వ్యర్థ పదార్థాలు తగులబెట్టడం లేదా త్రవ్వి పాతిపెట్టడం ద్వారా కూడా ఈ వ్యాధిని నివారించవచ్చు. పౌష్టికాహారం పిల్లల ఆరోగ్యానికి, పెరుగుదలకి మూల కారణం. పౌష్టికాహారం తీసుకున్న పిల్లలు చదువులో రాణించడమే కాక మంచి పెరుగుదలతో ఆరోగ్యవంతమైన వ్యక్తులవుతారు. పౌష్టికాహారం తీసుకోలేని పిల్లలకు ఇన్ఫెక్షన్ను తట్టుకునే శక్తి తక్కువగా ఉండి చిన్నపిల్లలకు వచ్చే సహజమైన వ్యాధులు అంటే విరేచనాలు, నిమోనియా మొదలగు సమస్యలతో చనిపోవచ్చు. కొంతమంది పిల్లలు పౌష్టికాహార లోపాల కారణంగా తరచూ అనారోగ్యం పాలవుతూ చిక్కుల వలయంలోకి జారిపోతూ పెరుగుదల లేక క్షీణిస్తుంటారు. పేదరికం, చదువుకోకపోవటం, కనీస ఆరోగ్య వస్తువులు అందుబాటులో లేకపోవటం మొదలగు పెద్ద సమస్యల వల్ల శిశువులు పోషకాహార లోపాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలి? పేద కుటుంబాలకు సమతుల్య ఆహారాన్ని తగినంత మోతాదులో అందించడం, అందుబాటులో ఉంచడం. చిన్నపిల్లలకు అవసరమయ్యే పౌష్టికాహార విలువల గురించి, ముఖ్యంగా తల్లిపాల విలువలను మరియు ఇతర అదనపు ఆహారం సరి అయిన వయసులో అందించడం గురించి అర్థమయ్యేలా చేయటం. పిల్లలకు టీకాలు సరైన సమయంలో ఇచ్చి ఇన్ఫెక్షన్ల నుండి వారిని కాపాడటం. వారికి పరిశుభ్రమైన వాతావరణం మరియు శుభ్రమైన త్రాగే నీరు అందించటం. పిల్లలు అస్వస్థులైనప్పుడు చాలా జాగ్రత్తగా వారిని చూసుకోవటం. పసిపిల్లలకు పోషకాహార లోపాల కారణంగా అయోడిన్, ఐరన్, విటమిన్ ఏ మొదలగునవి అతిపెద్ద ప్రమాదాలు అంటే అంగవైకల్యం లేదా ప్రాణహాని కలిగే అవకాశం ఉన్నందున వాటి నుండి పిల్లలను రక్షించుకోవటం. స్త్రీల పౌష్టికాహార విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎందుకనగా ఎక్కువ కాలం పౌష్టికాహార లోపంతో ఉన్న స్త్రీలు తక్కువ బరువున్న శిశువుకు జన్మనిచ్చి వారి పౌష్టికాహార లోపాల వల్ల వచ్చే సమస్యలను తరువాత తరాలకు కూడా అందిస్తారు. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి. 5 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల మరణానికి నిమోనియా, విరేచనాలు, మలేరియా, తట్టు మరియు పౌష్టికాహార లోపాలు మొదలగునవి ఎక్కువగా కారణాలు. ఈ మరణాలను నివారించుటకు జాగ్రత్తలు పాటించవచ్చు. అవి తల్లిపాల ద్వారా శిశువుకు పోషణ, యాంటీబయాటిక్స్ ఇచ్చి తీవ్రంగా వచ్చే ఊపిరితిత్తుల సమస్యల నివారణ, డయేరియాను ఓఆర్ఎస్ ద్వారా మరియు ఇంట్లో దొరికే పానీయాల ద్వారా అరికట్టడం. చిన్నపిల్లల సంరక్షణలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అంటే మంచి పోషకాహారం అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, శుభ్రమైన మంచినీరు త్రాగడం మొదలగు వాటి ద్వారా చిన్నారుల జీవితాల్లో ఆనందం నింపవచ్చు.